శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ఉత్తరం అనే కథతో మీ ముందుకొచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? ఉత్తరం కథ రచన పఠనం విజయలక్ష్మి. డియర్ వసు, నేను ప్రసూనక్కనే. గుర్తుకొస్తున్నానా? నేను మీ పెద్దనాన్నగారి కూతురు ప్రసూననే. ఎలా ఉన్నావు వసు? ఈ మధ్యనే నీ వివరాలన్నీ తెలిసాయి. నిన్ను ఇలా వసు అని ప్రేమగా పిలిచి 20 సంవత్సరాలు అవుతోంది. బాబాయ్ పిన్ని ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? ఒకసారి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి చూసొద్దామనుకుంటున్నానే. అన్నయ్య బెంగళూరులో ఉంటున్నాడు. అమ్మ నాన్న వాడి దగ్గరే ఉంటున్నారు వసు. రూపాయికి టిక్కాణా లేని వాడి చేతిలో కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు పట్టుకు తిరుగుతూ ఉంటే ఫోన్ చేయకుండా ఉత్తరం రాసిందేంటి అని ఆశ్చర్యపోతున్నావా? ఫోను పలకరింపులో లేని ఆ మాధుర్యం, మనసులోని భావాలు అక్షరాలుగా పేర్చి వ్రాసే ఉత్తరం చాలా గొప్పది. ఎందుకంటే నా పెళ్ళైన కొత్తలో నాకు నువ్వు రాసిన ఉత్తరం ఇప్పటికీ నా దగ్గర సజీవంగా ఉందంటే నమ్ముతావా? 20 ఏళ్లలో ఆ ఉత్తరాన్ని తీసి చదవని రోజు లేదు. ఆ అక్షరాలలో నిన్ను రోజు చూస్తూనే ఉన్నాను. అదే ఉత్తరం గొప్పతనం. అక్షరాలలో ప్రేమని నింపి వ్రాసే ఆ ఉత్తరం ఒక మధుర భావన. మరలా తిరిగి రెప్పలై వచ్చే వరకు చూసే ఎదురుచూపు ఉంది చూడు. ఆ భావాన్ని మాటల్లో చెప్పలేం. అప్పట్లో పోస్ట్మ్యాన్ కోసం చూసే ఎదురుచూపులు, ఆ ఎదురుచూపులో కూడా ఎంత హాయి ఉండేది వసు. అసలు ఒక తల్లి బిడ్డలుగా మసలిన మనం ఇలా విడిపోవలసి రావడం, అందులోనూ 20 ఏళ్ల కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. పెదనాన్నగారు కూడా అస్తమానం బాబాయిని, పిన్నిని, నిన్ను, సురేష్ని తలుచుకోని రోజు లేదు. అన్నయ్య కూడా ఎందుకిలా విడిపోయామని బాధపడుతూ ఉంటాడు. ఎవరి మనసులో వారు బాధపడడానికి చెక్ పెట్టి మరలా అందరం కలవాలని తాపత్రయపడుతున్నాను వసు. నువ్వు 15 సంవత్సరాల వయసున్నప్పుడు విడిపోయిన మనం మరలా నా మధ్య వయసులో మళ్ళీ కలవాలని నా మనసు తహతహలాడుతోంది వసు. కాలం మనుషుల్లో ఎన్నో మార్పులు తెస్తుంది. నిన్న తప్పు అనిపించే మాట ఈ రోజు నాకు తప్పుగా అనిపించకపోవచ్చు. కాలం అంత మార్పును తీసుకురాగలదు. కరిగిపోయిన కాలాన్ని ఎలాగూ తీసుకురాలేం. కానీ విడిపోయిన మనం దగ్గరయ్యే అవకాశం ఉంది వసు. మనం విడిపోయిన ఈ 6 ఏళ్ల తర్వాత ఏదో పెళ్లికి మీరు మేము కూడా వచ్చాం. అప్పుడు నువ్వు డిగ్రీ చదువుతున్నావు. ఆ వసుయేనా ఈ వసు అన్నంత అందంగా కనిపించావు వసు. నిన్ను వచ్చి ప్రేమగా దగ్గరకు తీసుకోవాలనిపించింది. కానీ అప్పటి మనసులో ఇగో నన్ను ఆ పని చెయ్యనివ్వలేదు. ఒక్కచోటకు వచ్చి సొంత అన్నదమ్ములు ఒకరి కంట ఒకరు పడకుండా, వాళ్ళు మాట్లాడుకోకుండా ఎవరెవరితోనో మాట్లాడుకుంటూ, వసు చిన్నప్పుడు తన తమ్ముణ్ణి ఎవరైనా కొడితే మా తమ్ముణ్ణి కొడతావా అంటూ కలియబడిపోయే అన్నలు పెద్దయ్యాక అదే వ్యక్తిని తమ్ముడి మీదకు ఉసుగొలపాలనుకుంటారు. చిన్నప్పుడు అమ్మా నాన్న ఇల్లు కొంటే ఇది మన ఇల్లు అనుకుంటాం. ఒక కారు కొంటే మన కారు అనుకుంటాం. ఆ మన అనే మాటలో ఎంత ఆనందం ఉంటుందో మనందరం కలిసి అనుభవించాం కదా వసు. నీకంటే 10 ఏళ్ల పెద్దదాన్నైన నేను మా చెల్లి అంటూ నిన్ను వెంటేసుకు తిరిగేదాన్ని. నీకు అన్నం తినిపించేదాన్ని. ఎక్కడికైనా నిన్ను నా వెంట తీసుకువెళ్లేదాన్ని. అలాంటి నేను పెద్దవారి గొడవల కారణంగా నీ వెనకాల పుట్టిన హరీష్ పోయినప్పుడు పెదనాన్నగారు దొడ్డమ్మలతో పాటు నేను కూడా వాణ్ణి చూడడానికి రాలేదు. అప్పుడు నా మనసు చాలా బాధపడింది. కానీ వచ్చే సాహసం చేయలేకపోయాను. అలా అని దొడ్డమ్మ పెద్దనాన్నగారు బాధపడలేదని కాదు. కానీ ఓదార్చడానికి రాకుండా మేము చాలా బాధపడ్డాం అంటే అందులో అర్థం లేదు కదా. అప్పుడు అదే జరిగింది. లోకమంతా మమ్మల్ని తప్పుగా అనుకున్నా కూడా మాలోని అహం మమ్మల్ని అలా అడ్డుకుంది. నీది నాది అనుకోకుండా, కనీసం పొలాలు పంచుకోకుండా పండించుకునే అన్నదమ్ములు, ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగులేకపోయినా తన ఒంట్లో వచ్చినంత గాభరా పడే అన్నదమ్ములు ఎంత గొప్పగా ఉండేవారు. అందరిలోకి చిన్నవాడైన హరీష్ను పెద్దనాన్న భుజాల మీద ఎక్కించుకుని తిరిగేవారు. అప్పుడు నువ్వు పెద్దనాన్నగారి వెనకాల పరిగెడుతూ పెదనాన్న నన్ను ఎక్కించుకోండి అంటూ అల్లరి చేసేదానివి. మన ఇల్లు చిన్నదా, పెద్ద మండువా ఇల్లు. ఇంటి వెనుక బోలెడు స్థలం, రకరకాల మొక్కలు, చెట్లు. ఆ మొక్కల మీద వాలే సీతాకొక చిలుకలు, తూనీగలను నువ్వు పట్టుకునేందుకు ప్రయత్నించేదానివి. నేను నీ వెంటపడి తప్పు అని వారించేదాన్ని. వసు, చిన్నదాన్ని క్షమించమని అడగకూడదు కదా అని ఆ మాట అనడం లేదు వసు. నీ కొడుకు ఇంటర్ చదువుతున్నట్టు కదూ. ఇంజనీరింగ్ మాత్రం చదివించకే బాబు.
అదిగో నా కొడుకు ఒక్క క్షణం తీరిక లేకుండా పనితో సతమతమవుతూ ఉంటాడు. నేను పిలిస్తే ఊవని పలకడానికి కూడా తీరుబడి లేదే వాడికి. అలా అంటే నువ్వు నమ్ముతావా? హాయిగా 10 ఎకరాల భూమి పొలం కొనుక్కుని వ్యవసాయం చేయించు. పైరుగాలి స్వచ్ఛమైన ఆక్సిజన్ పీలుస్తూ ఆరోగ్యానికి ఆరోగ్యం, తను పండిస్తున్న పంటను చూసి కలిగే ఆనందాన్ని అనుభవిస్తూ హాయిగా తల్లిదండ్రుల దగ్గర ఉండడం వలన పొందే ఆనందాన్ని అందుకుంటాడు. అంతేకాదు, కలుషిత ఆహారాన్ని తింటున్న మనం హాయిగా ఆర్గానిక్ ఆహారాన్ని పండించుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్లు పళ్ళు తినండి, కూరగాయలు తినండి, మీ గట్టి హెల్త్ కాపాడుకోండి అని తెగ చెప్తున్నారు కదే. కానీ ఆ పళ్ళు కూరగాయలు తింటే ఆరోగ్యం మాటేమో గాని మనంతటా మనమే ఆ పళ్ళు కూరగాయలు తిని పాయిజన్ శరీరంలోకి ఎక్కించేసుకుంటున్నాం. ఎందుకంటే తక్కువ కాలంలో ఎక్కువ పంట పండాలి, వేగంగా పళ్ళు మగ్గిపోవాలి, కూరగాయలు ఈరోజు పువ్వులో పించి రేపటికి పెద్దదైపోవాలి అనే వ్యాపార ధోరణితో పళ్ళని రసాయనాల్లో ముంచి మగ్గించడం, కూరగాయలు కూడా రకరకాల విషాలు పండించడం వలన అంతా విషం అయిపోతుంది. ప్రజలేమో మనం పళ్ళు తింటున్నాం, తాజా కూరగాయలు తింటున్నాం అనుకుంటూ కలుషితమైన ఆహారాన్ని తింటున్నాం. మనం హాయిగా ఆర్గానిక్ ఆహారాన్ని పండించుకోవచ్చే. అధిక వాహనాల వల్ల నగరాల్లో విపరీతమైన పొల్యూషను, వాహనాల రణగొండ ధ్వని, ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఇరుకు ఇళ్ళు, వీటి బారిన పడకుండా హాయిగా పల్లెటూరు లైఫ్ అనుభవిస్తూ మన చేతితో పండించుకున్న పళ్ళు, కూరలు, దుంపలు, స్వచ్ఛమైన నీరు ఇవన్నీ అనుభవిస్తూ మనం ఎంత ఎంజాయ్ చేసామో కదే. అప్పుడప్పుడు మన కళ్ళల్లో ఉండే 2 ఎడ్ల బండి మీద ఎక్కి అమ్మవారి జాతరకి వెళ్ళి రావడం గుర్తుందా వసు నీకు? జాతరలో ఖర్జూరం, ఆట వస్తువులు కొనుక్కునేవాళ్ళం. ప్రేమకు నిర్వచనం మన కుటుంబంగా బ్రతికిన మన కుటుంబం ఇలా విడిపోయింది అంటే ఇది ఖచ్చితంగా గ్రహస్థితే కారణం అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అంతేకాదు, అందరి దృష్టి మన కుటుంబం మీద పడి కనుదృష్టి తగిలి విడిపోయామే తప్ప అసలు ఏమంత గొడవలు మన మధ్య జరిగాయని విడిపోయామా అని నాకే ఆశ్చర్యం వేస్తుంది వసు. నీ కొడుకు వ్యవసాయం చేస్తే నా కొడుకు కూడా మన ఊర్లో పొలం కొని వ్యవసాయం చేస్తానంటున్నాడే. కలుషితం లేని పంటలు తింటూ మరలా కల్మషం లేని ఐకమత్య కుటుంబంగా జీవితాన్ని ప్రారంభిద్దాం వసు. చూసావా వసు, ఇప్పటి వరకు నా మనసులో ఆవేదనని నీ దగ్గర యథేచ్ఛగా చెప్పగలిగాను. అదే ఫోన్లో మాట్లాడితే ఎంత అవకాశం నాకుంటుందా చెప్పు? నా మాట పూర్తి కాకుండానే నువ్వు ఒక మాటకు అడ్డొస్తే అసలు చెప్పుకోవలసినవన్నీ పోయి అక్కర్లేని మాటలే మిగులుతాయి. పైగా ఒక అభిప్రాయానికి అంత తేలిగ్గా రాలేము. అందుకే ఈ సుదీర్ఘమైన ఉత్తరం రాశాను. ఈ ఉత్తరం నీకు అంది నువ్వు రిప్పలే ఇవ్వకుండానే నేను, మీ బావగారు, నా కొడుకు, పెద్దనాన్నగారు, దొడ్డమ్మ మీ ఇంటి ముందు ఉంటాం. కాదు, తిరిగి మీ మనస్సులో తిష్ట వేస్తాం. సరే అంటావు కదూ? ప్లీజ్ వసు, పాత విషయాలు మర్చిపోయి మనం గతంలా సంతోషంగా ఉన్న సంగతులు గుర్తు చేసుకుందాం. ఇక మన కుటుంబాన్ని ఎవ్వరూ విడదీయలేరు. కలుషితం లేని ఆహారం తింటూ కల్మషం లేని జీవితాన్ని గడుపుదాం వసు. మరి ఎప్పుడెప్పుడు మమ్మల్ని అని ఎదురు చూస్తూ ఉంటావు కదూ? మరి ఉంటాను. ఇట్లు నీ ప్రియమైన ప్రసూనక్క. కథ సమాప్తం. ఈ నా కథ మీకు నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేసి నన్ను మరింత ముందుకు నడిపించాలని ప్రార్థన. ఇప్పటి వరకు నా కథలను వింటున్న వారికి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరొక కథతో కలుద్దామా? ధన్యవాదాలతో ఇట్లు మీ విజయలక్ష్మి.